ఇప్పుడు ఒక సంసారం ఉంటది, పిల్లలం కానీ ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క పెళ్లి చేసి ఒక 50 గజాలలో ఇస్తారు. నలుగురికి ఇస్తారా? 4 రూమ్లు 4 రాజీ 4 ఇస్తారా? ఉన్నదే చాలు మాకు. ఎంత డిస్టెన్స్ ఉంది, ఎందుకు కట్ చేస్తారు? ఉన్నదే చాలు, మాకు ఉన్నంతలో చాలు. అలాంటప్పుడు మీ ప్రభుత్వమే ఎందుకు, మీరెందుకు? అసలు అవసరమే లేదు. మీరు వచ్చి ఏదో మంచి చేస్తారని అనుకుంటే ఇదేంది? మంచి గురించిగా ఆలోచించి వీళ్ళు ఓట్లేసారు, గెలిపించా. వీళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కదా. మళ్ళీ దీనికంటే కేసీఆర్ ఏం కదా, ఆ ముసలైన పెద్ద ఎక్కడ ఉండో ఏందో, ఇంకా ఆయనకే ఈయన పేర్లు పెడతాడు. ఆడ 90 తాగుతాడు, ఫామ్ హౌస్ ఉంటాడు అని. ఆడ ఎక్కడైనా ఉండని ప్రజలనైతే మంచిగా చూసిండా లేదా? ఉన్నదో లేదా 5 రూపాయలకు అన్నం పెడుతుండు గరీబోళ్ళకు. ఇక్కడ గరీబోళ్ళ సొమ్ము గుంజుకుందామని చూస్తుండు కష్టపడ్డ వాళ్ళది. వాళ్ళు ఏదో చూడ వాళ్ళ హాలత్ చూడండి. ఒక్కొక్కరు హాస్పిటల్లోకి పోతారు, గ్లూకోజ్ ఎక్కించుకుంటారు. మేమే సర్వీస్ చేస్తున్నాము. హాస్పిటల్లో కూడా తీసుకోబోతున్నా నేనే. మళ్ళీ మా ఇంటి పక్క వాళ్ళ నాలని తీసుకోపోయినా ఏంది? ఇది ఒక పద్ధతి ఉంటది. ఓకే, సో మరి ఏంటన్నా నిజంగా ఒకవేళ కూల్చేతులు జరిగితే ఏంటి పరిస్థితి? చనిపోతారు సార్. డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు అసలు. అందుకు సార్ చెప్తున్నా కదా సార్, ఒక 50 గజాలలో 4 కుటుంబాలు ఉన్నాయి. నలుగురికి ఇస్తారా డబుల్ బెడ్రూమ్? ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు, ఒక ఆడపిల్లలు ఉన్నారు. 2 కొడుకులకు ఒకటి వేసి ఇచ్చిండు ఒక ఆయన. వాళ్ళందరికి అట్లనే ఇస్తాడా అని 2 ఓకే, 50 గజాలే కదా సార్. ఇది ఎక్కడనే మంచి గురించి ఆలోచిస్తే చెడు అవుతుంది, అంతే కదా సార్. సో ప్రభుత్వ తీరు పద్ధతిగా లేదంటారు వాళ్ళు కాదు కదా? అవునా కదా? మీరే చెప్పండి సార్, నలుగురిని అడిగి చెప్పండి. ఇది కూలగొట్టినప్పుడు కూడా ఇంతమంది గ్యాదర్ అయినరా? ఇక్కడ చూసిరుగా మన మాదాపూర్ లో కూడా కూలగొట్ట ముందుకే ఇంత బాధపడుతుర్రు అంటే వీళ్ళని అర్థం చేసుకోవాలి అతను కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆయనకు కూడా అది కూడా ఆలోచించాలి సార్ రేవంత్ గారు. అంత మంచిగా ఆలోచించాలి. ఏదో మార్పు కావాలని వీళ్ళు స్టాంప్ వేసి తెచ్చుకోరు, ఓట్లేసి. ఇదేనా మార్పు? అవును సార్, లేదు. మొత్తం నాలలో కట్టిరు వీళ్ళు. వీళ్ళ ప్లేసే లేదు, ఉరికినాలో పోనీకి వాటరే లేదు అన్నట్టు కూడా కాదు. చూడండి సార్, మీరు చూపించండి ఒకసారి పబ్లిక్ కూడా కూడా తెలవాలి. అది కాదే మరి ఇంత దగ్గరలో ఉంది, ఎప్పుడు వరదలు కానీ అట్లా ఒక్కరు కంప్లైంట్ కూడా లేదు. ఎవరన్నా అడగండి, ఇక్కడ ఒక్కరింట్లో వాటర్ రాలేదు. పాములతోటి, జిల్లా పురుగులతోటి, తేళ్లతో అన్ని బాధలు పడుతున్నారు. ఎందుకు? గరీబ్ వాళ్ళం ఉన్న సార్లు మాకున్న గుడిసె అంతే. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు పిఎస్ లో మా నాయన మునిగిపోయింది, కొట్టుకపోయింది, మా ఇంటి పక్కన నీళ్లు పోయినాయి, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక కెమెరా పెట్టి చూపించవచ్చు కూడా పబ్లిక్. ఫ్లోటింగ్ లేదు సార్, ఫ్లోటింగ్ లేదు అసలు, ఫ్లోటింగ్ లేదు. అసలు రాదు సార్, మాకులేని బాధ ఈ సార్కి ఎందుకు? ఉన్నది జాగా కట్టుకో, పైప్ లైన్ లేచి. నువ్వు ఎవడో ఎక్కడో విదేశాలు అన్ని ఉన్నాయి సార్. ఇల్లీగల్ ఉంటే కట్ చేయండి, ఎవరు వద్దన్నారు. డబ్బులు ఇచ్చి పట్టాలు పేపర్ చూసి కట్ చేయండి, లేకపోతే వద్దు. గరీబోత్సవం ఎందుకు సార్? వాడు కోట్లు ఉంటే అక్కడనే మంచిగా కొనేటోడు మెయిన్ రోడ్. ఇక్కడ కొనుక్కోడు అంతే కదా. ఈ పాములు, ఈ చెరువులతో ఇక్కడ పడతారు. రోజు వస్తాయి సార్ పాములు. వర్షాకాలం ఇంకెక్కువ వస్తాయి. లిమిటే లేదు పాములకు, జిల్లా పురుగులకు, తేళ్లకు. స్థలం సరిపోకపోతే చూపించండి డిస్టెన్స్ ఎంత ఉందో, అంతేగాని అది మంది ఒకరు ఉసురు ఒకరు పాపం వానకు కూడా అక్క చెల్లెలు ఉర్రు. అది ఆలోచించాలి అతను. అది సీఎం తెచ్చుకున్నాము, ఎందుకు తెచ్చుకున్నాము? మంచి పని చేయడానికి తెచ్చుకున్నాము. ఎవడో నాలా కట్టిండు ఏదో దేశాలలో, ఆడు మంచి పోయిండు, మనమే బతకగలుగుతాం. అక్కడ ఈయన పోయిండు, ఏరోప్లేన్ పోయిండు, వచ్చిండు, చూసుకున్నాడు, మంచిగా చేసుకుంటూ వచ్చిండు. ఇక్కడ 5 రూపాయలకు అన్నం దొరుకుతుంది, 5 రూపాయలకు అన్నం పెడతారా? ఆ దేశం మనమే బతే. ఇక్కడ బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర అందరూ మనం ఎక్కడ ఉంటాం? పట్టుకొని ఇక్కడ పెడతా అంటే ఎట్లా? ఉన్నదంటే సర్దుబాటు చేయండి, దమ్ము చూస్తాం మేము. ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేయండి సార్. మీకు అంత టాలెంట్ ఉంటే, మీరు అంత ఇంటెలిజెంట్ అయితే ఎందుకు లేకనా? మస్తు జాగ ఉన్నది, అంత మురికినాలు మేము. చెరువు 5 గండిపేట నాలన అతిరిగా వాటర్ పోనీకి. అది ఎంత కావాలో డైనీస్కి అంతనే ఎరుగుతూనే ఉంటారు. బాత్రూమ్ పెట్టాడు పోతూనే ఉంటాడు డైలీ. అది ఎంత పోవాలో అంతనే పోతుంది. దాని పైప్ లైనింగ్ ఉంటుంది, సిస్టమేటిక్ ఉంటుంది. ఇంకా నువ్వు బయట దేశాల మొత్తం తిరిగి మొత్తం వెరిఫికేషన్ చేసినావు కదా, మీకు తెలియదు. అంత ఇంటెలిజెంట్ మీరు. మళ్ళీ కేసీఆర్ కు పేరు పెడతారేమని అంటే ఆడ ముసలోడు ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. నువ్వేం చేస్తున్నావు మళ్ళీ ఆడ ఫామ్ హౌస్ లో కూర్చుంటే? ఉన్న మనిషిని మా చేతులతోనే చెడగొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు మీరు వచ్చేం లాభం మాకు? గరీబోళం కొట్టనీక ఉన్నాను కొట్టుకో. అలా లేదు జాగా, మేము అలా పోయి కట్టుకున్నామంటే అది ఒక మంచి పద్ధతి. అది అలా నాలలో కట్టుకున్నామంటే ఒకటి కూడగొట్టనీకి అన్ని పేపర్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. ఒకటి దగ్గర మేము తక్కువలో వస్తుందని కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నాం?
డబ్బులు లేక ఈఎంఐలను లోన్ల రూపంలో ఎవరి దగ్గర అప్పులు ఆడుకొని ఊర్లలో జాగాలు అమ్ముకొని కొన్నాం. అంతే కదా సార్, మరి పద్ధతేనా ఇది? అసలు పద్ధతే కాదు అసలు ఇది. రైట్. మందిని అడిగి చెప్తాను. సో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నందుకే మేము ప్రభుత్వాన్ని మార్చి ఈ రేవంత్ రెడ్డి ఏదో మంచిగా చేస్తాడు అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా బతుకులు మారేటట్లే ఉన్నాయి, కూడా కూల్చుకుంటూ కొట్టేస్తున్నారు, ఆ గూడు కూడా లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో నిజంగానే గవర్నమెంట్ నుంచి కంపల్సరీ ఏదైనా ఒక నివేదిక రావాలి, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా గవర్నమెంట్ ప్లాన్ చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. సో చాలా నిరసనలు వస్తున్నాయి. ప్రతి మళ్ళీ పెట్టండి సార్, విదేశాలు మనది ఒకటేనా? ఆయన ఎక్కడో ఏరోప్లేన్ లో పోయి తిరిగేసి వచ్చేసిండు. మళ్ళీ కేసీఆర్ కూడా 10 సార్లు పోయి తిరిగేసి వచ్చిండు. ఆయన అట్లనే అన్నాడు వచ్చిడా? ఈయన వచ్చి 9 నెలలు ఏడాది కూడా కాలేదు. ఈయన ఏదో ఏరోప్లేన్ లో పోయి 10-20 సార్లు పోయి వచ్చి అలా నాళాలు అట్లున్నాయి, ఈడ నాళాలు ఇట్లా చేద్దామంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఒకటి అవుతుందా? లేకుంటే ఫారెన్ ఇక్కడ ఒకటి అవుతుందా? ఇక్కడ ఎక్కడెక్కడ వచ్చి బతాడు, ఆడ పోయి బతకగలుగుతావా? నువ్వే బతకగలుగుతావా? పోనీ 5 రూపాయలకి అన్నం దొరుకుతాడు, ఆడు పెడతాడా? ఆడేదో తింటుండు, నువ్వు అదే తింటావా? ఆడేదో తిని నువ్వు ఆయన మాటలు పట్టుకొని ఇడికి వచ్చినావు. ఈడ గరీబోళ్ళకి రైతులకు ఇస్తలేవు నువ్వు పైసలు 2,000, 3,000, 4,000 రుణమాఫీలు చక్కగా ఇస్తలేవు. ఈడ ఏం చేస్తావా సార్ నువ్వు? పద్ధతి ప్రకారం అనేది ఒకటి ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అందరినీ చక్కగా చూడాలి. ఆ పదవే వేస్ట్ లేకుండా నేను ఎవరు కేర్ కూడా చేయరు. ఆడిపిల్లలు ఉసురు మొత్తం నీ ఇంట్లో అక్క చెల్లెలు నీకు కూడా ఉన్నారు, నీ ఫ్యామిలీకి ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కరు కాకుండా ఒకరు పక్క తాకుతుంది. ఇల్లీగల్ కట్టిర్రు, దోచుకుర్రు, ఒక దగ్గర మోసం చేసిర్రు, నలభై కట్టిర్రు. కడితే నువ్వు కూలగొట్టు, 10 మందిని అడిగి కూలగొట్టు, ఎవరు వాళ్ళే ఇలా కొడతారు. కూలగొట్టు అవసరం కూడా లేదు. అన్యాయంగా కడితే ఉన్నోడు మంచిగా ఉన్నాడు, అమ్మినోడు మంచిగా ఉన్నాడు, అందరు మంచిగా, మీరు మంచిగా, ఫామ్ హౌస్ పర్మిషన్ ఇచ్చిన అధికారులు మంచిగా ఉన్నారు సార్, శిక్షించారు వీళ్ళు, శిక్షించారు. ఎందుకంటే వీళ్ళు ఒకటి ఒక బూత్ మాట వస్తుంది, మాట్లాడమంటే మాట్లాడతాం. దొర కదా, రెడ్డిస్ కదా, ఒకటి ఉంటది వాడు, ఆ వాడు మాట్లాడొద్దని మాట్లాడతలేను. ఇక గలీజ్ ఉంటది, అది చెడు దొర ఉంటది, దొరలు ఒకటి ఉన్నది అలా లోపల కడితే నువ్వు అధికారంతో కట్టు, కొల్లగొట్టు. ఎందుకు కట్టినవరా భయాన్ని జైలుకు పంపు, మేము ఒప్పుకుంటాం. ఇక్కడ అందరు కష్ట జీవితంతో ఊర్ల పొంటి పొలాలు గిల్లలు అమ్ముకొని వచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటది, మాకు నాల పని ఏదైనా దొరుకుతుందని కూలి నాల అని వచ్చి బతుకుతుర్రు. ఇక్కడ వాళ్ళని కూడా మోసం చేస్తే నీ ఫ్యామిలీకి నీకు అస్సలు మంచిది కాదు. ఇది ఒక్క రోజులో పోయేది శిక్ష కాదు, ఇది జన్మల మీ కుటుంబం మొత్తం దాక్తుంది ఇలా ఉసురు పక్క. ఇది మాత్రం 100%. రైట్. సో ప్రజల యొక్క ఆవేదన వింటున్నాం మనం, బట్ ఓకే. సో ప్రజల యొక్క ఆవేదన వింటూనే ఉన్నాం కాబట్టి చూద్దాం. నిజంగానే మరి అంటే FTL బఫర్ జోన్కి సంబంధించి నిజంగా అక్రమ కట్టడాలు ఉంటే కూల్చండి వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడ ఒక్క చినుకు రాదు, ఒకటి చుక్క కూడా ఇక్కడికి రాదు. ఎంత పెద్ద వరద వచ్చినా అందులో అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏంటి ఇబ్బంది, గవర్నమెంట్కి ఏంటి ఇబ్బంది? మేము పురుగులు వచ్చినా పాములు వచ్చినా మా సావేదో మేము చేస్తున్నాం, దోమలు కలిసినా మా సేవేదో మేము చేస్తున్నాం, కానీ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే వాళ్ళ ఆవేదనని మనం తీర్చలేం. పాపం హార్ట్ పేషెంట్ అంటే ఒక తల్లి రోధిస్తుంది, ఆమెకి ఎప్పటికి 3 సార్లు ఆపరేషన్ అయిందంట. మొన్ననే 70 లక్షలు పెట్టుకుని అప్పు చేసుకుని కొనుక్కున్నారు, మెడలో కూడా పసుపు తాళ్ళు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకి సత్వరం న్యాయం చేయాలి, వీళ్ళ విషయంలో ఏదైనా ఒక ఆల్టర్నేట్ ఆలోచించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రజల తరపున మేము అప్పీల్ చేస్తున్నాం.